కుటుంబ వ్యవస్థలో నడిపించబడుతున్నటువంటి భార్యాభర్తలకుండే భారాలు వారికి ఉంటున్నాయి. ఎవరికుండే భారాలు వారు మోసుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది భారం ఎక్కువైపోయి ఆ భారాన్ని తట్టుకోలేక మొయ్యలేక పనులు భారమే కావచ్చు, రోగం అనే భారమే కావచ్చు, సమస్యలనే భారములే కావచ్చు, కష్టములనే భారములే కావచ్చు, నష్టాన్ని కలుగజేసే భారములే కావచ్చు. కొన్ని భారాలు వాళ్ళ జీవితం మీద సంభవించినప్పుడు కొంతమంది ఆ భారము మొయ్యలేక వాళ్ళు ఏం చేస్తారంటే జీవితం మీద విరక్తి కలిగి బ్రతుకు మీద అసహ్యాన్ని పుట్టించుకొని ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను, కుటుంబ భారాన్ని, పిల్లల భారాన్ని మొయ్యలేకపోతున్నాను, అనారోగ్యమైన భారాన్ని నా శరీరంలో ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను, ఇబ్బందులనే భారాన్ని మొయ్యలేకపోతున్నానని కొంతమంది ఆత్మహత్య చేసుకొని నరకానికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటారు. మరి కొంతమంది ఆ భారాలు ఎక్కువైపోవటం వలన ఆహారాన్ని తినకుండా, కంటిన్యూ నిద్రపోకుండా, మంచి వస్త్రాలు ధరించుకోకుండా వాళ్ళు దినదినము క్షీణించిపోతూ రోగాలకి గురైపోతూ ఉంటారు. మరి కొంతమంది మనం కొంతమందిని చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క భారాన్ని మొయ్యలేక ఆ భారము వాళ్ళని మరణానికి దారి తీస్తూ ఉన్నది. పాపం అనే భారం ఉంది. ఆ భారం సాతాను ఆ పాపం అనే భారాన్ని ఒక మనుషులు పెట్టినప్పుడు పాపానికి ఆ మనిషి బానిసైపోయి ఆ భారము మోస్తూ చివరికి తన ప్రాణానికి ముప్పు తెచ్చుకునే పరిస్థితులు సంభవిస్తాయి. పాపం వల్ల వచ్చే జీతం మరణమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి లోకస్తులు ఆ భారాలు మోసుకుంటూ మరణానికి దగ్గరైపోతూ ఉంటారు. అయితే ఎందుకని దేవుని వాక్యం ఈ రాత్రి నీతో నాతో ప్రభు బోధిస్తూ ఉన్నారు. మన భారాన్ని మనం ఎప్పటికీ మొయ్యలేమండి. మన సమస్యలను ఎప్పటికీ మనం పరిష్కరించుకోలేమండి. మనకున్నటువంటి ఏ భారమైనా కావచ్చు, ఆ భారము నుంచి నువ్వు నేను బయటపడాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అవి నెరవేర్చబడవు. ఆ భారాలు అన్నీ ఎన్నెన్నో భారాలు ఉంటాయి. ఈ భారాల నుంచి మనం విడుదల పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాము, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి, కానీ సఫలపరచబడవు. అయితే వాక్యము సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది? నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, మోపుము. ఇప్పుడు మన భారమంతా మోస్తుంది ఎవరండి? ఇప్పుడు మన భారమంతా మోస్తుంది ఎవరు? తల్లి 9 మాసాలు తన బిడ్డని గర్భంలో ధరిస్తుంది. ఆ భారమంతా మోస్తుంది తల్లి. తల్లి కడుపులో ఉన్నటువంటి పిండం 9 మాసములు ముగించబడిన తర్వాత బయటికి రాగలుగుతాడు. నువ్వైనా నేనైనా మన భారమై కావచ్చు, మన బరువే కావచ్చు, ఇవన్నిటిని మోస్తుంది ఎవరంటే భూమి. మీరు ఆలోచించండి. నువ్వు ఇంటి మీద 4 స్టేర్లు వేస్తున్నావు, కట్టెళ్ళు కడుతున్నావు. ఆలోచించండి, మన కాళ్ళ నుంచి వస్తున్న బరువు, భారం ఇవన్నీ మోస్తుంది భూమి. మన భారాన్ని మనం ఎప్పటికీ మోసుకోలేం. ప్రతి భారము కూడా భూమి మీద పడుతుంది. మీరు ఆలోచించండి, ఇంత రాళ్ళు భూమి మీద పెట్టినా కదా నేను మైలు నా వల్ల కాదు అందు. అసలు ఈ భూమి ఎందుకు మన భారాలు మోస్తుందంటే, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమని యేసయ్య చెప్పాడు. మన కొరకు దేవుడు భూమిని సృజించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మన జీవితంలో కొన్ని సమస్యలు ఒక భారముగా మిగిలి ఉండొచ్చు. కొన్ని రోగాలు మన జీవితంలో భారముగా మిగిలి ఉండొచ్చు. కొన్ని ఇబ్బందులు మన జీవితంలో భారముగా మిగిలి ఉండొచ్చు. కొన్ని కన్నీళ్లకు గురి చేసే సమస్యలు మన జీవితంలో భారముగా మిగిలి ఉండొచ్చు. కొంతమంది అంటారు, నా భారం నేనే మోస్తానండి, నా సమస్యను నేనే మోసుకొని వెళ్తానండి, నా కష్టాలు నేనే
ఏమంటే పరిష్కరించుకోగలుగుతాను అనుకుంటాము, కానీ అది అసంభవం అండి. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నీ పనుల భారం ఏదైనా కావచ్చు, యెహోవా మీద ఉంచుము. దేవునికి స్తోత్రం. చేతులపైది గడిగలు చెప్దా, మీ పనుల భారాన్ని దేవుని మీద ఉంచండి. అది ఏ భారమైనా కావచ్చు. మీరు ఆలోచించండి, నీ భారాన్ని నా భారాన్ని మొయ్యలేమో, కానీ మనందరి భారాన్ని మోసే దేవుని మీద మన భారాన్ని ఉంచాలి. ఆమేన్. ఎందుకు తెలుసా? ఆయన మన పాపముల కొరకు, మనకి విమోచన, విడుదల, మనకి స్వస్థత, మనకి మేలు చేయుటకు మన భారములన్నిటిని కూడా ఆయన సిలువలో భరాయించెను. ఆమేన్. భారమైన సిలువను యేసుక్రీస్తు మోసుకుంటూ వెళ్ళాడు. గనుక ఈ రోజున నీ భారములో రోగం అనే భారమే కావచ్చు, సమస్యలని భారాలే కావచ్చు, బరువులే కావచ్చు, వీటన్నిటిని నువ్వు ఎవరి మీద మోపాలి? నీ సమస్య భారాన్ని యేసయ్య మీద ఉంచాలి. అయ్యా, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయా, ఈ భారాన్ని మేయలేకపోతున్నాను, ఈ సమస్యలని భారాన్ని నీ మీద నేను పెడుతున్నాను అని చెప్పాలి మనం. ఇదిగో ప్రభు, నాకు అప్పుల సమస్యలని భారం ఉంది, ఈ అప్పుల సమస్యని భారాన్ని నీ మీద నేను వేస్తున్నాను. కష్టమైన సమస్య ఉంది ప్రభు, ఈ కష్టమైన భారాన్ని నీ మీద నేను వేస్తున్నాను. ఇబ్బంది అనే భారం ఉంది ప్రభు, ఈ ఇబ్బంది అనే భారాన్ని నీ మీద నేను ఉంచుతున్నాను. శోధన అనే భారం ఉంది ప్రభు, ఇది నీ మీద నేను మోస్తున్నాను అని నీ జీవితంలో నీ మీద ఏది ఉంచుకోకుండా, అర్థం చేసుకో, నా మీద ఏది ఉంచుకోకుండా ప్రతి భారాన్ని, నీ పనుల భారం ఏదైనా కావచ్చు, యెహోవా మీద ఉంచాలి. చేతులు చాపి గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. అది చిన్న సమస్యతో కూడిన బరువే కావచ్చు, అది పెద్ద సమస్యతో కూడినటువంటి బరువే కావచ్చు, భారమే కావచ్చు. అది దేవుని మీద మనం వేయటం నేర్చుకోవాలండి. భయంకరమైన భారము ఒక వ్యక్తి జీవితంలో సంభవించింది. ఆ భారం ఏమిటి? ఆ భారం అంటే కన్నీళ్లకు గురి చేసే భారము. కొన్ని సంవత్సరాలు ఏడ్చినా కానీ ఆ కన్నీళ్ళు ఇంకా వస్తున్నటువంటి పరిస్థితులకు కూడినటువంటి భారం అది. అప్పుడు నిజంగా అబ్రహాం భక్తుడు తన భారాన్ని ఎవరి మీద వేశాడు తెలుసండి? యెహోవా చూచుకొనును. ఆమెను చెప్ప గట్టిగా, పెద్దకు చెప్పు. దేవునికి స్తోత్రం. కుమారుడు ఏమన్నా అడుగుచున్నాడు, నాన్న బలిపీఠం మీదకి బలి అర్పించుటకు నువ్వు నేను బయలుదేరి వెళ్తున్నాం నాన్న. చేతిలో ఖడ్గం ఉంది, నిప్పులు కొరువులు ఉన్నాయి, అయితే బలివటానికి పుల్లలు ఉన్నాయి, గొర్రె పిల్ల ఏదని అడిగినప్పుడు దేవుడు చూచుకును అని యెహోవా మీద తన భారాన్ని మోపాడు. కాబట్టి నా దేవుడు తన భారాన్ని తొలగించి, నా దేవుడు అతనికి మేలు చేశాడు కానీ కీడు చేయలేదు. ఆమెను చెప్ప గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యము సెలవిస్తుంది, నీ పనుల భారమును యెహోవా మీద మోపు, అప్పుడు ఆయన నీ ఉద్దేశములన్నీ సఫలపరుస్తాడు. నీ ఉద్దేశములు ఏదైతే ఉందో, నీ మనస్సులో ఏదైతే ఉందో, నీ తలంపులో ఏదైతే ఉందో, నీ ఆలోచనలో ఏదైతే ఉందో, నీ ఉద్దేశములన్నిటిని నా దేవుడు సఫలపరుస్తాడు. అర్థమవుతుందండి? సఫలపరుస్తాడు. నీ ఉద్దేశంలో ఏదైతే నువ్వు తలంచుచున్నావో, ఏదైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో, ఏదైతే నీ మనసులో ఆశపడుతున్నావో, నీ ఉద్దేశములన్నిటిని కూడా ప్రభు సఫలపరుస్తాడు. ఆమెను చెప్పగట్టిగా.
గనుక నీ పనుల భారమని యెహోవా మీద ఉంచడం నేర్చుకోవాలి. నువ్వు నీ మీద ఏది పెట్టుకోకూడదు. నీ భారాన్ని నువ్వు మొయ్యలేవు, నీ సమస్యలను నువ్వు మొయ్యలేవు, నీ కష్టాన్ని నువ్వు మొయ్యలేవు, నీ ఇబ్బందులను నువ్వు మొయ్యలేవు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఒకసారి ఒక తల్లి ఒక చిన్న మాట చెప్తాను నేను. యేసుక్రీస్తు ఎందుకో అనుకోకుండా బేతనీ అనేటువంటి గ్రామానికి యేసయ్య బయలుదేరి వెళ్ళాడు. ఆయన భూలోకములో సస్యశరీరుడిగా సువార్త సంచరిస్తున్న ఆ దినాలలో 2005 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు బేతనీయ అనేటువంటి గ్రామానికి యేసుక్రీస్తు బయలుదేరి వెళ్ళాడు. బేతనీ అనేటువంటి గ్రామానికి యేసుక్రీస్తు బయలుదేరి వెళ్ళినప్పుడు, బేతనీ అంటే రొట్టెల విల్లు, బేతనీ అంటే దేవుని కృప, స్వస్థత. బేతనీయ అంటే దేవుని మహిమ. మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. అంటే యేసుక్రీస్తు బేతనీ అనేటువంటి గ్రామానికి బయలుదేరినప్పుడు ఆ గ్రామంలో చాలా కుటుంబాలు ఉన్నాయండి. మనం చూస్తున్నాం, ఒక చిన్న గ్రామం ఉంది, ఉదాహరణకి పచ్చలో తాటిపర్రు గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు లేవండి? తలే చేతులు జబగట్టిగా చెప్పు, పెద్దగా చెప్పాలి హల్లెలూయా. ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు లేవండి? ఉదాహరణగా నండూరు ఉంది, ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు లేవండి? మునిపల్లి ఉంది, ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు లేవండి? ఈతేరు ఉంది, ఆ గ్రామంలో ఎన్ని కుటుంబాలు లేవండి? కొన్ని వందల కుటుంబాలు ఉంటాయి. 1000 కుటుంబాలు, లేకపోతే 2000 కుటుంబాలు, లేకపోతే పెద్ద గ్రామం అయితే 5000 కుటుంబాలతో కూడినటువంటి గ్రామం అని చెప్తాం మనం. అలాగనే మనం బాగా గమనిస్తే బేతనీ అనేటువంటి గ్రామానికి యేసుక్రీస్తు బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో యేసుక్రీస్తు చాలా గృహాలు, కుటుంబ వ్యవస్థలు ఉన్నాయి, కానీ ఏ కుటుంబంలో యేసుక్రీస్తు అడుగు పెట్టలేదు, ఏ ఇంట్లో యేసయ్య అడుగు పెట్టలేదు. మార్తా మరియ ఇంట్లో యేసయ్య అడుగు పెట్టెను. చేతుల చాప గట్టిగా పెద్దగా చెప్పు. మార్తా మరియ అనేటువంటి అక్క చెల్లెల కుటుంబంలో యేసుక్రీస్తు అడుగుపెట్టాడు. మార్తమ్మ, మరియమ్మ, మార్తమ్మ, మరియమ్మ, వీళ్ళకి ఒకే ఒక తమ్ముడు ఉన్నాడు. ఎవరు? లాజరు. చెప్పాలి మీరు, ఎవరండి? లాజరు. ఇద్దరు అక్క, చెల్లి, తమ్ముడు. వీళ్ళు ఒక కుటుంబ వ్యవస్థ బేతనియా గ్రామంలో. ఎందుకు యేసుక్రీస్తు వెళ్ళిన ప్రతిసారిలా ఆ మార్తమ్మ, మరియమ్మ, ఆ లాజరు ఇంటికే వెళ్ళేవాడు, ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఎందుకు యేసుక్రీస్తు ఆ గ్రామంలో అడుగుపెట్టినప్పుడు, బేతనియా గ్రామంలో యేసయ్య అడుగుపెట్టి మార్తమ్మ, మరియమ్మ ఉన్నటువంటి, లాజరు ఉన్నటువంటి గృహములో యేసయ్య అడుగుపెట్టాడు. ఆమెన్. మార్తమ్మ యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ గృహములు అడుగుపెట్టగానే యేసయ్యని తన ఇంటిలో చేర్చుకుంది అని ఉంది బైబిల్లో. ఇంట్లో చేర్చుకుంది కానీ మనసులో చేర్చుకోలేదు. మీరు ఆలోచించండి. తన గృహములో యేసయ్యకి స్థానం ఇచ్చింది కానీ మనస్సులో యేసయ్యకి స్థానం ఇవ్వలేదు. యేసయ్యని చేర్చుకోలేదు. వాస్తవంగా భూసంబంధముగా యేసయ్యని చేర్చుకుంది, ఇంట్లో చేర్చుకుంది. చేర్చుకున్న తర్వాత మార్తమ్మకు ఒక భారం పట్టుకుంది. మీరు ఆలోచించండి, ఒక భారం పట్టుకుంది. ఏమిటి భారం? రకరక యేసుక్రీస్తు మా ఇంట్లోకి వచ్చాడు, ఆయనకి ఏదో ఒక విందును ఏర్పాటు చేయాలి, ఏదో ఒక భోజనం సిద్ధపరచాలి, ఏదో ఒక అల్పాహారం పెట్టాలనే ఉద్దేశ్యంతో యేసయ్యని చేర్చుకున్న మార్తమ్మ, యేసయ్య కుర్చీ వేసింది, యేసుక్రీస్తు కూర్చున్నాడు, ఇక ఏమ పనిలోకి వెళ్ళిపోయిందండి. మీరు ఆలోచించండి, వాక్యాన్ని బాగా గమనించాలి మనం. ఏమ పనిలోకి వెళ్ళిపోయింది. ఏమిటి ఏమ పని? విస్తారమైన పని పెట్టుకుందట.
దేవుని వాక్యం చెప్తుంది, నీ పనుల భారము యెహోవా మీద మోపు ఉంచని చెప్తున్నాడు. ఈమెమి చేసింది చెప్పండి, చెప్పండి. మార్తమ్మ ఏం చేసింది? విస్తారమైన పని భారాన్ని పెట్టుకొని, పని భారము చేత తొందర ఎక్కువైపోయింది. ఇంకా అంటే టెన్షన్ పెరిగిపోతుంది, తొందర ఎక్కువైపోయింది. ఎందుకు? పని భారం ఏమీద పెట్టుకోకుండా ఆ పని భారాన్ని యేసయ్య మీద పెట్టి, ఆమె భారాన్ని యేసయ్య మీద ఉంచితే, ఆమె యేసయ్యని మనసులో చేర్చుకుంటే ఆమెకు టెన్షన్ ఉండేది కాదు, తొందరపడేది కాదు. మీరు ఆలోచించండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తొందరపడాల్సిన అవసరం లేదు. పని భారాన్ని పెట్టుకుంది కాబట్టి యేసయ్య మీద తన భారాన్ని వేయకుండా ఆమె తన భారాన్ని తన మీద పెట్టుకొని ఆమె టెన్షన్తో తొందరపడుతూ విస్తారమైన పని పెట్టుకొని తొందరపడుతుంది. ఆమేన్. అదే అక్క చెల్లి ఉన్న గృహం అది. గమనించండి, చెల్లి ఏం చేసింది తెలుసండి? ఏ పని భారము పెట్టుకోకుండా రాక యేసుక్రీస్తు వచ్చాడు. ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు ప్రత్యక్షము కాడండి. మీరు ఆలోచించండి, రాక యేసయ్య మన ఇంటికి వచ్చాడు. రాక యేసుక్రీస్తు మన ఇంట్లోని మనం చేర్చుకున్నాం అని యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, విన్నారండి? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉత్తమైన దేవుని బోధ వినుచు ఉన్నది. ఆమెను చెప్పు, గట్టిగా పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉత్తమైన బోధ వింటుంది. ఉత్తమైనదంటే మేలైన బోధ. బైబిల్లో బోధలు చాలా ఉన్నాయి. అపోస్తుల బోధని, అబద్ధికుల బోధని, కాపర్ల బోధని, యాజకుల బోధని, దెయ్యాల బోధని, బైబిల్ కొన్ని బోధలు ముందుగానే పరిశుద్ధ ఆత్మదేవుడు రాసి పెట్టాడు. మీరు ఆలోచించండి, రాసి పెట్టాడు. అయితే ఈమె ఏం నేర్చుకుంటుంది? ఉత్తమైన బోధ, ఇలువైన బోధ, ఆత్మస్థితికి క్షేమాన్ని కలిగించే బోధ నేర్చుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చుకొని ఆయన చెప్తున్న ప్రతి మాటని తర్జుమా చేసుకుంటూ ఆలకిస్తుంది. ఆమెను చెప్పు, గట్టిగా పెద్దగా చెప్పు. చేర్చుకున్నట్టు మార్తం ఎక్కడుంది చెప్పండి? చేర్చుకున్న యేసయ్యని చేర్చుకున్నట్టు మార్తమ్మకి భారం ఏ భారం పెరిగిపోయింది? పనుల భారం పెరిగిపోయింది. వ్యర్థమైన భారాలు పెరిగిపోయినాయి, తొందరపాటు పెరిగిపోయింది. వినండి, ఒక వ్యక్తి జీవితంలో గమనించండి, మన భారాన్ని మన మీద వేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనకు షుగరో లేకపోతే ఏదో ఒక జబ్బు అటాక్ అయింది. అది దేవుని తప్పు కాదు. టెన్షన్ పెరిగిపోయింది, తొందర పెరిగిపోయింది. ఏమకి తొందరగా పెరిగిపోయి ఏమంటుంది తెలుసండి? యేసుక్రీస్తుని ఏమంటుంది? 11వ అధ్యాయం ఏమంటుంది? లూకా సువార్తమానంలో యేసుక్రీస్తుని ఏమంటుందండి? చూడండి వాక్యం ఏమంటుందేమా? యేసయ్యని ఏమని సంబోధిస్తుంది? లూకా సువార్తమానం 7 చాపు గట్టిగా వెళ్ళి చెప్దాం. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. మరొకసారి చెప్పండి, గట్టిగా పెద్దగా చెప్పండి. లూకా సువార్తమానం చూడండి, 10వ అధ్యాయము 39:40-41.
ఆయన యొద్దకు వచ్చి ఓరి అర్థమవుతుందండి. యేసుక్రీస్తుని ప్రశ్నేస్తుంది, యేసయ్యా నేను ఒంటరికి ఇంతసేపు పనిచేస్తుంటే నా గురించి నీకు చింత లేదా? ఎవరికి చింత లేదండి? యేసయ్య చింత లేదా? అర్థమవుతుంది వాక్యం. యేసుక్రీస్తునైతే చేర్చుకుంది, ఇంట్లోకి చేర్చుకున్న తల్లి ఎవరంటే మార్తమ్మే. చేర్చుకొని ఏం చేసింది? ఈమెకు పనుల భారం ఎక్కువైపోయింది. ఏదో చేసాక ఏదో ఒకటి వండి పెడదాం, ఏదో ఒకటి తీసుకొద్దాం, ఏదో కూల్ డ్రింక్ ఇద్దాం, ఏదో ఒకటి విస్తారమైన పని చేసుకోవటం తప్పు కాదండి. మీరు ఆలోచించండి, పని చేసుకోకపోతే మన పోషణ అనేది జరగదు. అది ఏ పని? విస్తారమైన పని భారం, వ్యర్థమైన భారాలు, అనవసరమైన భారాలు, ఉపయోగం లేని భారాలు. ఏమండి, ఉపయోగం లేని భారాలు కొంతమంది పెట్టుకుంటారు. ఉపయోగం కలిగిన భారం పెట్టుకొని యేసయ్య మీద వేస్తే ఆ భారము నీ మీద లేకుండా ఉండదు. కాబట్టి నీ ఉద్దేశములన్నిటిని పరిశుద్ధాత్మదేవుడు సఫలపరుస్తాడు. ఆమెను చెప్ప గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఏం పెడితే ఏమంటుందండి యేసయ్యని? అయ్యా నీకు చింత లేదు, నేను ఇంత కష్టపడి పని చేస్తుంటే నీకు చింత లేదా? నీకు దిగులు లేదా? యేసయ్యని ప్రశ్నించి అడుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నాకు అవసరమైనది ఒక్కటి, అది నీకు కావాలమ్మా. అనవసరమైన దానికోసం ప్రాకులాడి చేస్తున్నావు. చెప్పానండి, అనవసరమైన భారాలు కొంతమంది ఎక్కడ పెట్టుకుంటారు? గుండెల మీద పెట్టుకుంటారు. గుండె బరువు ఎక్కువైపోయి ఏమైపోతారు చెప్పండి? బరువు ఎక్కువైపోయిన వ్యక్తులు ఏమైపోతారు? గుండె మీద భారాన్ని పెట్టుకున్నప్పుడు గుండె భారము చేత మనిషి హార్ట్ ప్రాబ్లంతో చనిపోతాడండి. ఈ మధ్య ఒక చిన్న విషయం అండి చెప్పి నేను ముగిస్తాను. ఒక యవనస్తుడు న్యూస్ పేపర్ వేసుకుంటూ వెళ్తూ ఉండేవాడట. న్యూస్ పేపర్ వేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ యవనస్తుడు రోజు సాయంత్రం ఇంటికి వచ్చాడట. వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి ఒకే ఒక బాబు, యవనస్తుడు అతడు. వాళ్ళ అమ్మ నాన్న ఈ అబ్బాయి అన్నం తినకుండా ఉండటం, స్నానం చేయకుండా ఉండటం, రూమ్లోకి వెళ్ళటం, ఒక్కడే పండుకోవటం, నిద్రపోవటం ఇలా చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వెళ్ళి అడుగుతున్నారట, ఎరా బాబు చక్కగా పనికి వెళ్ళి వస్తున్నావు, స్నానం చేసి చక్కగా ఆహారం తిన్నాయినా, ఎందుకు అలాగ ఉంటున్నావు? ఏంటి మౌనంగా ఉంటున్నావు? మాకు అర్థం కావట్లేదు, ఏంటో చెప్పు అని వాళ్ళ అమ్మ నాన్న ఎంత ప్రశ్నేసి అతను ఎంతగా బ్రతిమలాడి అడిగినా కానీ చెప్పటం లేదండి. ఆ యవనస్తుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు, కొంచెము అతడు చెప్తే వినుకుంటాడు ఇతడు. వాళ్ళ అబ్బాయికి ఎవరైతే మంచి ప్రాణ స్నేహితుడు ఉన్నాడో ఆ స్నేహితులను పిలిపించారు. 2-3 వాళ్ళని పిలిపించి, అయ్యా మా అబ్బాయి ఎంతో మోగుగా ఉంటున్నాడు, మాట్లాడటం లేదు, ఏదో నాదుగా ఉంటున్నాడు, ఆహారం తినటం లేదు, కనీసం స్నానం చేయటం లేదు, మాతో ముచ్చటగా మాట్లాడలేకపోతున్నాడు, అతనికి మా అబ్బాయికి ఉన్న భారం ఏమిటో, సమస్య ఏమిటో ఒకసారి మీరు అడిగి తెలుసుకోండి అని ఆ 3 యవన బిడ్డలను పిలిపిస్తే ఆ 3 యవనస్తులు అడిగారట, ఏంటిరా నీ బాధ ఏంటి, నీ భారం ఏంటి, సమస్య ఏంటి చెప్పు అంటే, అరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, సంబంధాన్ని మాట్లాడి ఒక మంచి సంబంధాన్ని సిద్ధపరచు, మమ్మల్ని చెప్పండి, మమ్మల్ని నేను డైరెక్ట్ చెప్పలేకపోతున్నానంటే వాళ్ళ అమ్మలకి ఈ 3 స్నేహితులు వెళ్ళి, అమ్మ మీ అబ్బాయికి భారం ఏంటంటే వివాహం కావాలట, ఒక మంచి సంబంధం చెక్ చేయండి, పెళ్లి చేసుకుంటాడంటే, ఇదేనా, దీనికి ఎందుకు వాడు ఎంత ఫీల్ అయిపోతాడు, దీనికి ఎందుకు ఎంత భారంతో మనసంతా అలా మరొక విధంగా చేసుకుంటాడని వాళ్ళు సంబంధాన్ని మాట్లాడి చెక్ చేసి ఇక పెళ్ళికి సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చేతుల బయటికి అడిగాలి చెప్పండి.
ఇక పెళ్ళికి సిద్ధపరుస్తున్న సమయంలో ఇతడు యవనస్తుడు సైకిల్ తొక్కుంటూ వెళ్తామన్నాడు. తొక్కుంటూ వెళ్తామన్న తర్వాత ఇంటికి వచ్చాడు. మరలా ఇక రేపు పెళ్ళి అనగా మరలా అన్నం తినకుండా స్నానం చేయకుండా ఏమంటే రూమ్లోకి వెళ్ళి మౌనంగా ఉంటుంటే ఏమీ అర్థం కాలేదు తల్లిదండ్రులకి. పెళ్ళి కావాలన్నాడు కదా, సంబంధం చెక్ చేశాం కదా, మరలా ఇలా మోగగా ఉంటున్నాడు, రేపే కదా పెళ్ళి, మరి ఏంటి ఆనందంగా లేడు, సమర్పట్టం లేదు అని మళ్ళీ తల్లిదండ్రులు పై గదిలోనికి వెళ్ళి అడిగారు, ఏంటి నాన్న ఏంటి ఇలా ఉంటున్నామంటే అప్పుడు అంటాడంట, నాకు పెళ్ళైద్ది వాస్తవమే, పెళ్ళైన తర్వాత నేను సైకిల్ మీద వెళ్తూ ఉంటాను, సైకిల్ మీద వెళ్ళేటప్పుడు నా సైకిల్ని ఒక లారీ కొట్టిందనుకో, ఆ సైకిల్ లారీ నన్ను ఢీకొనగానే నేను లారీ కింద పడి చచ్చిపోతా, ఆ తర్వాత నా భార్యని ఎవరు చూస్తారు? మీరు ఆలోచించండి, చూడండి ఈ ఆలోచన చూడండి, సైతాన్ ఆలోచనలో నేను లారీ కింద పడిపోతాను, నేను చచ్చిపోతాను, నా భార్యని ఎవరు చూస్తారు? పనికి వాళ్ళ ఆలోచనలో. ఏమండి బైబిల్ ఏమని చెప్తుందండి? ఏమని చెప్తుంది? పిల్లలు పుడితే పిల్లలకు ఫీజులు ఎట్లా కట్టాలి? అరే నీ పెళ్ళే కాలేదంకా, నీ భారాన్ని దేవుని మీద వేయాలి, నీ బాధ్యతలు ప్రభువుకు చెప్పుకోవాలి. తర్వాత నా భార్యకి నేను అన్నం పెడతానా లేదో, ఏమండి మా భార్య నన్ను మంచిగా చూసిద్దో లేదో, పనికి మాలిన భారాలు అన్నీ అర్థమైన దేవుని వాక్యం చెప్పు, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నీ ఉద్దేశములను సఫలపరుస్తాడు. చేతులు చాప గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, పెద్దగా చెప్పు. ఏమండి గమనించండి, ఈమెమని చెప్తుందండి, నీకు చింత లేదా? అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు, అమ్మా నువ్వు ఎందుకమ్మా తల్లి తొందరపడుతున్నా, మార్తా నువ్వు అవసరమైంది వదిలిపెట్టి అనవసరమైన దానికోసం నువ్వు భారమంతా మోస్తున్నావమ్మా, అవసరమైనది ఒక్కటే దేవుని మాట, ఉత్తమైనది నీ చెల్లెలో కలిగి ఉంది. ఆమేన్. అందుకని ఈ రోజున నీ పనుల భారాన్ని యెహోవా మీద మోపితే ఆయన నీ ఉద్దేశములు సఫలపరుస్తాడు. అది చిన్నదైన పెద్దదైన ఏ సమస్య అయినా ప్రభువానికి స్తోత్రం అని దేవుని మీద మోపు, దేవుడు తప్పనిసరిగా నీ ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు. ఆమేన్. గనుక చేతులు చాపుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి, నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి